హలో గైస్, ఈరోజు అయితే మనకి చాలా బాధాకరమైన విషయం మన ముందు చోటు చేసుకుంది. అదేంటంటే జూన్ 12, 2025 ఎయిర్ ఇండియా ఏరోప్లేన్ బ్లాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం చాలా బాధపడాలి ఈ విషయం గురించి అయితే. ఎందుకంటే ఫ్రెండ్స్, 242 మందిలో ఒక అతనే సేవ్ అయ్యాడు, మిగతా వాళ్ళందరూ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఏరోప్లేన్లో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. నేను మీకు అదే చెప్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 242 మందిలో 11 మంది చిన్నపిల్లలు ఉన్నారంట. ఇద్దరైతే ఇంకా చిన్నపిల్లలు. అసలు వాళ్ళు ఏం పాపం చేశారో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి AI-171 ఏరోప్లేన్ కరెక్ట్గా మేఘానగర్ దగ్గర బ్లాస్ట్ అయినట్టు మనకి వార్తలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి 53 మంది బ్రిటిషియన్స్, 7 పోర్చుగీస్ వాళ్ళు, ఒక కెనడియన్, మిగతా వాళ్ళందరూ ఇండియన్స్ అని చెప్తున్నారు. అయితే 230 మంది ఏరోప్లేన్లో ఉంటే 12 మెంబర్స్ సివిలియన్స్గా చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదైతే ఫ్యూల్ తక్కువగా ఉండడం కారణం వల్ల బ్లాస్ట్ అయింది అన్నట్టుగా మనకైతే చెప్తున్నారు. ఫ్యూయల్ అయితే తక్కువ ఉండడం వల్ల బ్లాస్ట్ అవుతుందని చెప్తున్నారు. ఈ ఏరోప్లేన్ కూడా వచ్చేసరికి పీజే మెడికల్ హాస్టల్ దగ్గర బ్లాస్ట్ అయినట్టు చెప్తున్నారు. బ్లాస్ట్ అయింది. అక్కడైతే 5 జూనియర్ డాక్టర్లు చనిపోయారు. సో ఏరోప్లేన్లో ఎవరైతే వెళ్తారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఏరోప్లేన్ నడిపింది ఎవరో జూనియర్లు, కొత్త వాళ్ళు కాదు. సుమిత్ సగర్వాల్ 8002 ఏరోప్లేన్స్ నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ కో పైలట్ గ్లీవ్ కుందర్ 1100 ఫ్లైట్స్ నడిపిన ఎక్స్పీరియన్స్. వీళ్ళు మామూలు వాళ్ళు కూడా కాదు, బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్. కాకపోతే మన పరిస్థితులు బాగోకపోతే ఏదైనా మనం ఏం చేయలేం. కర్మ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ప్రమాదాలు ఇంకెప్పుడు జరగకూడదు అనుకుని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఓకేనా? మళ్ళీ ఈ వీడియోలో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఉంటా. బాయ్. ఇట్స్ మీ మచ్చ.